ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం సీనియర్ నాయకుడు ప్రముఖ వ్యాపారవేత్త భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా పూర్వ జిల్లా ఉపాధ్యక్షులు ఉమ్మడి వెంకట్రావు ఏలేశ్వరంలో స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించి బీజేపీకి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా రాజకీయాలకు మౌనం వహిస్తూ తన రాజకీయ వ్యవహారాల గురించి అనుచరులు కార్యకర్తలు ప్రస్తావిస్తే చిరునవ్వు సమాధానం ఇస్తూ ప్రస్తుతం తన వ్యాపారాలకు పరిమితమయ్యారు. పార్టీ పరంగా కార్యక్రమాలకు సమాచారం ఇవ్వకపోవడంపై సరైన గుర్తింపు లేకపోవడంతో ఉమ్మడి వెంకట్రావు తమ క్యాడర్తో రాజీనామా చేశారు. నన్ను అన్ని వేళలా ప్రతి విషయంలో నన్ను ప్రోత్సహిస్తూ నన్ను ఒక రాజకీయాలు కుటుంబానికి అతిథిగా ఉన్నటువంటి నా కుటుంబం నుంచి నన్ను ఈ స్థాయికి మీరు అందరి వల్ల నేను పైకి రావడం జరిగింది. ఈరోజు నేను పిలిచిన వెంటనే ఇంత భారీ స్థాయిలో మీరు అందరూ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు ఈరోజు విషయం ఏమిటంటే నేను గత 2004 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండడం జరిగింది. 2004 నుంచి కాంగ్రెస్ పార్టీని నేను 2019లో ఈ పత్తిపాడు నియోజకవర్గానికి ఐఎన్సీ తరఫున ఎమ్మెల్యే క్యాండిడేట్గా కంటెస్టింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని అనేక కారణాలతో 2024 నేను భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకుని గౌరవ ఆనాటి అధ్యక్షురాలు అయినటువంటి భువనేశ్వర్ గారి సంవత్సరంలో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి నన్ను పార్టీ అన్ని విధాలా నన్ను బాగానే చూసుకుంటూ వచ్చారు. ఈనాటి మారిన సమీకరణాలతో నాకు పార్టీలో సుమత స్థానం కల్పించకపోవడం బాధాకరమైన విషయం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాకు ఒక రకమైన స్థానం కల్పించకపోవడం బాధాకరమైన విషయం అని చెప్పేసి మీకు అందరికీ సభాముఖంగా పత్రికా ముఖ్యంగా మీకు అందరికీ చెప్పడం జరుగుతుంది. ఈనాటి ఈ కార్యక్రమం ఇష్యూ ఏంటంటే నేను భారతీయ జనతా పార్టీ ప్రయాసాల సభ్యత్వానికి బూత్ కమిటీకి అలాగే పార్టీకి నేను ఈరోజు విజయం చేస్తున్నాను. నాతో పాటు ప్యానల్లో ఉన్నటువంటి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినటువంటి రౌతులపూడి మాజీ మండలాధ్యక్షుడు, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినటువంటి ఉతా శ్రీనివాస్ గారు, అలాగే రౌతులపూడి మండల ప్రధాన కార్యదర్శి యనమల రాజా, అదేవిధంగా పత్తిపాడు నియోజకవర్గం మరో కార్యదర్శి అయినటువంటి రామకృష్ణ సూర్యనారాయణ గారు, అలాగే ఏలేశ్వరం పూర్వ మండలం నుంచి సోదరుడు నా వెన్నుండి నడిచేటటువంటి నా సోదరుడైనటువంటి దత్తంశెట్టి చంద్రశేఖర్, అలాగే కొరపు శ్రీను, వీళ్ళందరూ కూడా ఈ సామవేది దగ్గర మేము ఉండలేమని చెప్పేసి నా అటుండి ఈరోజు నాతో పాటు వీళ్ళందరూ కూడా పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. ఈ రాజీనామాతోటి భారతీయ జనతా పార్టీకి కనువిప్పు కలిగి ఉన్న కేడర్నన్నా సరే వారు చేజారిపోకుండా చూసుకుని వారందరికీ వారు నాకు ఇవ్వకపోయిన సుమత స్థానం అయినా వారికి ఇచ్చి వాళ్ళందరినీ కూడా వారి స్థానాల్లో వారు ఎక్కడికి వెళ్ళిపోకుండా చూడాలని చెప్పేసి పార్టీ గౌరవాధ్యక్షులు జిల్లా బిక్కిన విశ్వేశ్వరరావు గారికి, అలాగే బిక్కిన విశ్వేశ్వరరావు గారికి, రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఈవీఎన్ మాధవ్ గారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా నేను ఉపయోగించుకుని నాకు ఈరోజు కారణంతో ఒక హాస్యంతో వచ్చినటువంటి వ్యక్తి నేను భారతీయ జనతా పార్టీలోకి ఈ నియోజకవర్గం నుంచి నేను కంటెస్టింగ్ స్థానంలో ఉంటానని ఆశించి రావడం జరిగింది. కానీ నాకు భారతీయ జనతా పార్టీకి ఇది సిద్ధాంతం కాదు అనే ఆలోచనతో వారు చెప్పడం జరిగింది. దాని మీద నాకు నేను ఏదైనా సరే